వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డ్స్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. పుష్ప 2 సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. దాంతో ఆయన ఈ వేడుకకు హాజరవుతారా లేదా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా రానుండటంతో అల్లు అర్జున్ ఒకవేళ హాజరైతే ఆయనతో వేదిక పంచుకోవాల్సి ఉంటుంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దాంతో అల్లు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని బన్నీ అభిమానులు ఆరోపించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కు అవార్డు రావడంతో ఆయన హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. హలో వినోద్. హలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డ్స్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. పుష్ప 2 సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. దాంతో ఆయన ఈ వేడుకకు హాజరవుతారా లేదా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా రానుండటంతో అల్లు అర్జున్ ఒకవేళ హాజరైతే ఆయనతో వేదిక పంచుకోవాల్సి ఉంటుంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దాంతో అల్లు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని బన్నీ అభిమానులు ఆరోపించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కు అవార్డు రావడంతో ఆయన హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించడంతో చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. థియేటర్ల బంద్, ఇండస్ట్రీలో 6 అలాగే కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ ఇలాంటి వరుస వివాదాలతో సతమతమవుతున్న సినిమా పరిశ్రమలో ఇప్పుడు చర్చ అంతా కూడా గద్దర్ సినిమా అవార్డ్స్ మీదే జరుగుతుంది. ఏకంగా 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులు ప్రకటించడంతో సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో అందరినీ ఆకర్షిస్తున్న అంశం 2024 పుష్ప 2 సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడం. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప సమయంలో జరిగినటువంటి గందరగోళం మనందరికీ తెలిసిందే. అయితే పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడం, పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన పరిణామాలు సినిమా ఇండస్ట్రీ ఇంకా మర్చిపోలేక ముందే రిలీజ్ కి ముందు రోజు సంధ్యా థియేటర్ వద్ద ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రికి కావడం అందరినీ కలిసివేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడంతో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపారు. అందరికీ సమన్యాయం అంటూ కూడా అంటే సెలబ్రిటీల విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ తగ్గలేదంటూ కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. అయితే అందరికీ సమన్యాయం అంటూ కూడా మాట్లాడటం జరిగింది. గద్దర్ అవార్డ్స్ ప్రకటనలో ఇది గమనించారా అంటూ కూడా 24 గంటల్లోనే ఆయన బెయిల్ పైకి రావడంతో వెంటనే సినిమా ప్రముఖులంతా కూడా బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆ తతంగాన్ని ఏకంగా యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇవ్వడం, ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానించడంతో ఏకంగా బరిలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డికి కూడా కోపం వచ్చే విధంగా చేశారు. ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆయన అల్లు అర్జున్ తీరుపై తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. వెంటనే అల్లు అర్జున్ తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా కొన్ని రోజుల పాటు అయితే ఈ ఎపిసోడ్ నడిచింది. అయితే తర్వాత అల్లు అరవింద్ ఇండస్ట్రీ పెద్దలతో కలిసి ఈ ఇష్యూకి తెర దించేలా ప్రయత్నాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఇదే వివాదంపై ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడుగుతున్నారు తప్ప ఆయన నిర్లక్ష్య కారణంగా ఒక ఆడకూతురు చనిపోయింది, ఆమె కొడుకు కూడా కోమాలో ఉన్నాడు, ఆ అబ్బాయి కళ్ళు తెచ్చి మా అమ్మ ఎక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఈ కోణంలో ఎందుకో ఆలోచించడం లేదు సినిమా ఇండస్ట్రీ అంటూ కూడా రేవంత్ రెడ్డి మండిపడడం జరిగింది. ఈ వివాదంతో రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మధ్య పెద్ద అగాధం ఏర్పడినా కూడా ఆ తర్వాత తెరచాటున జరిగిన మంతనాలతో వివాదం పక్కకెళ్లింది. ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే బన్నీని అరెస్ట్ చేయించారంటూ కూడా బన్నీ ఫ్యాన్స్ ఆరోపించారు. పుష్ప పార్ట్ 3 2028లో వస్తుంది. అదే ఏడాది తెలంగాణలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఎవరి ప్రతాపం ఏంటో అప్పుడు చూసుకుందామంటూ కూడా కొన్నేళ్లు
దాదాపు ఒక 2 నెలలు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారైతే కొనసాగింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గుర్తించింది. సో దీన్ని బట్టి చూస్తే పుష్పపై రేవంత్ రెడ్డికి ఎలాంటి పగ లేదంటూ కూడా పగ లేదు, ప్రేమ మాత్రమే ఉందంటూ కూడా మరికొంతమంది నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడైతే గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా పుష్ప సినిమాకి అవార్డు వచ్చినందుకు గవర్నమెంట్ ప్రకటించిన సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. తను పరిస్థితిని బట్టే అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్ట్ ఇష్యూ జరిగింది. దాని తర్వాత అల్లు అర్జున్ కి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పుడు అవార్డుల విషయానికి వస్తే పుష్ప 2 కి బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి అవార్డు రావడంపై కూడా గవర్నమెంట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 తో జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్, పుష్ప సినిమాతో జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ పుష్ప 2 తో రాష్ట్ర ప్రభుత్వం అవార్డు దక్కించుకోవడం ఒక రికార్డ్ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఏ ప్రభుత్వం అయినా తమ హీరోని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అవమానించిందో అదే ప్రభుత్వం ఆయనకు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించిందని, ఇది బన్నీ రేంజ్ అంటూ కూడా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే సంబరపడుతున్నారు. అయితే బన్నీకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు ప్రకటించడంతో ఆయనపై గాని ఇండస్ట్రీపై గాని తనకి ఎలాంటి కోపం పగలేదంటూ కూడా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చినట్టయితే కొందరైతే అభిప్రాయపడుతున్నారు. అయితే గద్దర్ అవార్డులను రాజకీయ కోణాలు, వ్యక్తిగత సంబంధాలను బట్టి నిర్ణయించలేదని, దిల్ రాజు, జయసుధ నేతృత్వంలో జ్యూరీ టాలెంట్ చూసి మాత్రమే అవార్డులు ప్రకటించింది తప్ప ప్రభుత్వ సిఫార్సులను బట్టి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే 2024 సంవత్సరానికి ఉత్తమ చలనచిత్రానికి గద్దర్ అవార్డును అయితే ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి సినిమాగా కల్కి, ఉత్తమ 2వ సినిమాగా పొట్టేల్, ఉత్తమ 3వ సినిమాగా లక్కీ భాస్కర్ సినిమాలను 2024కు ప్రకటించారు. అయితే పుష్ప 2 సినిమా తెలంగాణలో సంచలనం రేపింది. పుష్ప 2 ప్రమోషన్స్ లో సీఎం పేరు అల్లు అర్జున్ మర్చిపోవడం, బెనిఫిట్ షోలో ఒక మహిళ తొక్కిసలాట్లో మృతి చెందడం, ఆమె కొడుకు ఆసుపత్రిలో నెలల తరబడి చికిత్స పొందడం వంటి అంశాలతో పుష్ప 2 వివాదాల్లో నిలిచింది. అలాగే పుష్ప 2 అంటే అల్లు అర్జున్ కూడా వివాదాలు నిలిచాడు. అంతేకాకుండా సంధ్య థియేటర్స్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఒక రోజు జైలు జీవితం కూడా అల్లు అర్జున్ గడిపాడు. ఇక అదే టైంలో సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు వంటివి ఉండవని క్లియర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అదే తెలంగాణ ప్రభుత్వ చేతుల మీదుగా అదే సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డుకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్పను ఎంపిక చేయడం అయితే గమనార్హం. పుష్ప 2 డిసెంబర్ 5వ తారీఖు, పోయిన సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయ్యి అత్యధిక స్క్రీన్లలో విడుదలైన సినిమా. ఈ సినిమా చరిత్ర సృష్టించింది. థియేట్రికల్ రన్ లో కూడా దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డులను రప్ప చేసినందుకు కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అయితే సందడి చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి తెలుగు సినిమా స్థాయి తగ్గేదే లేదంటూ కూడా అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి రుజువు చేశారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ తన స్థాయిని గ్లోబల్ రేంజ్ కు కూడా పెంచుకున్నాడు. సో మొత్తానికి రేపు గత కొన్ని రోజుల నుంచి గద్దర్ అవార్డ్ ఎప్పుడు అంటూ కూడా ఎదురు చూస్తుంటే టైం మొత్తానికి అయితే దగ్గరికి వచ్చింది. రేపు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ లో రేపు సాయంత్రం 6 గంటలకి భారీ ఎత్తున గద్దర్ అవార్డ్స్ ని రూపొందించబోతున్నారు. ఈ ఈవెంట్ కు దాదాపు సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా, ఇండస్ట్రీలో పెద్దలతో పాటు ప్రతి ఒక్క ఆర్టిస్టు, అలాగే ఎవరైతే గెలిచి అవార్డు తీసుకోబోతున్నారో ప్రతి ఒక్కరు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ ఏకతాటిపైకి వచ్చినటువంటి దాదాపు చాలా రోజుల తర్వాత ఇలాంటి కని విని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి పెద్ద ఈవెంట్ కాబట్టి డెఫినెట్ గా చాలా కన్నుల పండుగ జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరొక పక్క సినిమాకి గవర్నమెంట్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. ఏది ఏమైనా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వస్తాడా రాడా అనేటువంటి ఒక సందేహం అయితే నెలకొంది. మొత్తానికి అల్లు అర్జున్ వస్తున్నాడు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డు అయితే తీసుకోబోతున్నట్టుగైతే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అయితే సంబరపడిపోతున్నారు. మరొక పక్క అల్లు అర్జున్ తగ్గేది లేదంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులు, మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అభిమానులు పాజిటివ్ గా, అంటే రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ తగ్గట్లేదు, కేవలం ఆయన కోపంతో కాదు, అక్కడ జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునే అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. దాని తర్వాత కూడా గవర్నమెంట్ ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి విభేదాలు చూపెట్టకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇటు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు పుష్ప 2కి గాను ఉత్తమ నటుడు అవార్డు తీసుకోవడం ఫ్యాన్స్ లో అయితే పెద్ద సంబరం మొదలుతుంది. ఏది ఏమైనా రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి భారీ ఈవెంట్, అంటే
దాదాపు 14 ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఈవెంట్ కని విని ఎరగని రీతిలో ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి భారీగా అంటే చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు అవ్వచ్చు, అలాగే అవార్డు తీసుకోబోతున్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఇటు మళ్ళీ గవర్నమెంట్ తరఫున కూడా చాలా మంది రాజకీయ నాయకులు, మరోపక్క మంత్రులు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నోవోటెల్ అలాగే హైటెక్ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈవెంట్ ఆర్గనైజర్ల చేతిలోకి వెళ్లి ఇప్పటికే భారీ ఎత్తున అయితే ప్లాన్ చేస్తున్నారు. సందీప్, వినోద్, అంటే రేవంత్ బన్నీ వివాదం సద్దుమణిన తర్వాత అంటే ఈ టైంలో బన్నీ అభిమానులు ఏం కోరుకుంటున్నారు? అంటే హాజరు అవ్వాలి అంటున్నారా, లేకపోతే హాజరు అవ్వకపోవడం మంచిది అంటున్నారా? డెఫినెట్ గా ఇది ఒక పాజిటివ్ కోణంలో చూస్తున్నారు. తప్పనిసరిగా అల్లు అర్జున్ వస్తాడు, రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాడనేది ఒక పాజిటివ్ తోనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అయితే సందడి చేస్తున్నారు. సందీప్, అంటే ఈ ఈవెంట్ కి చిరంజీవి, నాగార్జున కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా వినోద్? అంటే ఈ ఈవెంట్ కి చిరంజీవి, నాగార్జున కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇండస్ట్రీలోకి ఉన్నటువంటి దాదాపు అగ్ర హీరోలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇటు అవార్డు తీసుకోబోతున్నటువంటి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డ్స్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. పుష్ప 2 సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. దాంతో ఆయన ఈ వేడుకకు హాజరవుతారా లేదా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా రానుండడంతో అల్లు అర్జున్ ఒకవేళ హాజరైతే ఆయనతో వేదిక పంచుకోవాల్సి ఉంటుంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దాంతో అల్లు సీఎం రేవంత్ పేరు మర్చిపోయినందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని బన్నీ అభిమానులు ఆరోపించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కు అవార్డు రావడంతో ఆయన హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.